Okay, good morning, dear students. We are in BCom first year, second semester, business laws subject. This is the last unit. In this unit, till now we have learnt about various topics like winding up of company, the process of winding up the company. కంపెనీని ఎట్లా మూసివేస్తాం అనే దాంట్లో రకరకాలు చూసాము. దీంట్లో రెండవ పార్ట్ ఏంటి అంటే సెకండ్ పార్ట్ ఈజ్ అబౌట్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. ఐబిసి 2016. ఐబిసి అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. అంటే ఒక సంస్థ ఒక కంపెనీ దివాలా తీసినాక దానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రత్యేకంగా ఒక చట్టం ఏర్పాటు చేశారు. ఇన్ ది ఇయర్ 2016 separate act was enacted to see to it that when an organization becomes insolvent, insolvency is a condition in which a firm will not be able to, a firm or organization or individual will not be able to clear debts. అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేని స్థితిలో ఉంటే ఇన్సాల్వెన్సీ అంటాం. అది అఫీషియల్గా ఆ స్థితిని ప్రకటిస్తే దాన్ని బ్యాంక్రప్సీ అంటాం. కోర్టు ప్రకటిస్తుంది అఫీషియల్గా, వాటి జోలికి ఎవరు పోవద్దు. నోబడీ షుడ్ గో టు that particular organization, that particular person, that particular individual because he cannot pay debts. వాడు ఇంటి మీద పడి ఏం అడగద్దు, వాడిని ఇబ్బంది పెట్టద్దు, ఎందుకంటే వాడు ఆల్రెడీ దివాలా తీశాడు అని దాని యొక్క అర్థం. సో ఇది దిస్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ 2016. ఓకే, సో ఎర్లియర్ ఆల్సో దెర్ వర్ వేరియస్ యాక్ట్స్. గతంలో కూడా ఒక సంస్థ దివాలా తీసినప్పుడు పరిష్కరించే విధానం గురించి రకరకాల చట్టాలు ఉండే. But there were certain limitations regarding those acts. ఆ చట్టాలకు ఎన్నో పరిమితులు ఉన్నాయి. సో దట్ ఈస్ వై దిస్ న్యూ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్. గతంలో కూడా సికా అనేది ఉండే, అంటే సిక్ ఇండస్ట్రియల్ కంపెనీస్ యాక్ట్. సికా స్టాండ్స్ ఫర్ సిక్ ఇండస్ట్రియల్ కంపెనీస్ యాక్ట్. సిమిలర్లీ కంపెనీస్ యాక్ట్, సిమిలర్లీ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్. ఇట్లా రకరకాల చట్టాలు ఉన్నవి. బట్ దెర్ వర్ మెనీ లిమిటేషన్స్ ఫర్ దోస్ యాక్ట్స్. అవి ఒక కంపెనీ, ఒక సంస్థ దివాలా తీస్తే పరిష్కరించే విధానంలో ఎన్నో లోపాలు ఉన్నాయి. అందుకనే కేవలం దివాలా తీసిన సంస్థల యొక్క బాగోగుల కోసం, వాటిని మంచిగా పరిష్కరించడం కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని 2016లో తీసుకొని రావడం జరిగింది. సో దట్ యాక్ట్ ఈజ్ నోన్ యాజ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. సి దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్. సి టైమ్ బౌండ్ రిజల్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి దేర్. ఈ గతంలో చెప్పుకున్న సికా కానీ, కంపెనీస్ యాక్ట్ కానీ, సర్ఫేజియా చట్టం కానీ, అవి సర్ఫేజీ చట్టం కానీ, వీటిలో రకరకాల లోపాలు ఉన్నాయి. టైం బౌండ్ లేదు. కానీ ఇక్కడ ది ఇయర్ దెర్ ఈస్ ఎ టైమ్ బౌండ్. Suppose you joined a degree course means there is a guarantee that if you study well, you will be able to complete the course in 3 years. మీరు మంచిగా చదివితే 3 సంవత్సరాల లోపల కోర్సు అయిపోతుంది. అంటే టైం బౌండ్ డిగ్రీ. అంతేగాని చేరినప్పుడు ఎన్ని సంవత్సరాలు చదువుతావో లెక్క లేకుండా ఉంటే ఎవరు చేరరు. మీరు చేరినప్పుడే 3 yearsలో కంప్లీట్ అవుతుందనే ఒక టైం బౌండ్, దట్ ఈస్ టైం ఫ్రేమ్ ఈస్ దేర్. సో సిమిలర్లీ దిస్ న్యూ యాక్ట్, దట్ ఈస్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ యాక్ట్? ఐబిసి, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. దేర్ ఈజ్ ఎ టైమ్ బౌండ్, టైం ఫ్రేమ్. ఒక సంస్థను మూసివేయడానికి టైం ఫ్రేమ్ ఇవ్వటం జరిగింది. ఒక దివాలా తీస్తే ఇఫ్ దెర్ ఆర్ మెనీ డెట్స్ విచ్ కెనాట్ బి రీపేడ్ బై ది ఆర్గనైజేషన్, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అనే దాని మీద టైం బౌండ్ ఉన్నది, టైం ఫ్రేమ్ అనేది ఉన్నది. సిమిలర్లీ మ్యాక్సిమైజ్ వాల్యూ ఆఫ్ అసెట్స్. వాట్ ఎవర్ అసెట్స్ ఆర్ దేర్ ఫర్ దట్ ఆర్గనైజేషన్, those assets will be taken care of by this new act. సంస్థకున్న ఆస్తులను అమ్మి అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఉంటుంది ఎప్పుడైనా సరే దివాలా తీసినప్పుడు. ఆ ఆస్తులను అమ్మే విధానంలో దీంట్లో మంచి పకడ్బందీ చర్యలు తీసుకోబడ్డది. ఓకే, దివాలా తీస్తే ఏం చేయాలి? కంపెనీ యొక్క ఆస్తులు అమ్మాలి, అప్పులు తీర్చాలి. ఇంకా మిగిలిన డబ్బులు ఉంటే మూలధనం ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాలి. సో ఇందులో పకడ్బందీ చర్యలు ఉన్నవి. సో ఇన్ ఆర్డర్ టు మ్యాక్సిమైజ్ ది వాల్యూ ఆఫ్ అసెట్స్ ఆఫ్ ఎ ఫర్మ్, దెర్ ఆర్ వేరియస్ ప్రొవిజన్స్ ఇన్ దిస్ యాక్ట్. ప్రమోట్ ఎంటర్ప్రెన్యూర్షిప్.
ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే తెలుగులో వ్యవస్థాపకత. ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ దట్ పర్సన్ హూ ఎస్టాబ్లిషెస్ ఆర్గనైజేషన్, హూ కమ్స్ ఫార్వర్డ్ అండ్ ఎస్టాబ్లిషెస్ ఆర్గనైజేషన్. ఒక సంస్థను స్థాపించడానికి ఎంతో రిస్క్ తీసుకొని సంస్థను స్థాపించడం అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత మరి దానికి నష్టం వస్తే దాన్ని సరిగ్గా పరిష్కరించే స్థితి లేకపోతే, దివాలా తీస్తే దాన్ని పరిష్కరించే పకడ్బందీ చట్టం లేకపోతే ఎవరు సంస్థను స్థాపించడానికి ముందుకు రారు. అలా సంస్థను స్థాపించడానికి ముందుకు రావడానికి రిస్క్ తీసుకునైనా సరే ముందుకు రావడానికి ప్రోత్సహించే విధంగా ఈ చట్టం అనేది ఉన్నది. సో ఇట్ ఎంకరేజెస్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సిమిలర్లీ, టు బ్యాలెన్స్ స్టేక్ హోల్డర్స్ ఇంట్రెస్ట్, దిస్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్. అంటే స్టేక్ హోల్డర్ అంటే ఎవరండి? ఎవరికైతే సంస్థలో ఆసక్తి ఉన్నదో వాళ్ళందరూ స్టేక్ హోల్డర్సే అని చెప్పాను. సంస్థ యందు ఆసక్తి గల వాళ్ళని స్టేక్ హోల్డర్స్ అంటారు. దోస్ హూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ ది ఆర్గనైజేషన్. ఎవరికి ఉంటుంది? ఓనర్స్, అప్పులు ఇచ్చిన వాళ్ళకు ఉంటుంది, గవర్నమెంట్కి ఉంటుంది, ఎకానమిస్ట్స్కి ఉంటుంది, మామూలు ప్రజలకు ఉంటుంది. కంపెనీ సంస్థలు ఎట్లా పనిచేస్తున్నవి, అవి మంచిగా పనిచేస్తే వీళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి, ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది, ఎకానమిస్ట్ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ముందుకు పోతున్నదో వెనకపోతున్నదో అనేది లెక్కిస్తారు. సో ఆల్ దీస్ ఆర్ స్టేక్ హోల్డర్స్. వాళ్ళని స్టేక్ హోల్డర్స్ అంటాం. సో ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ ది స్టేక్ హోల్డర్స్ ఇంట్రెస్ట్, దిస్ యాక్ట్ ఈజ్ ఎనాక్టెడ్. ఐబిసి అనేది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అనేది స్టేక్ హోల్డర్స్ అందరి యొక్క ఆసక్తులను పరిరక్షించడానికి ఈ చట్టం అనేది తీసుకొని రావటం జరిగింది. సో సింగిల్ యూనిఫైడ్ లా. గతంలో ఎన్నో చట్టాలు, వివిధ చట్టాలు ఒక సంస్థ దివాలా తీసినప్పుడు ఎట్లా పరిష్కరించాలి అనేవి సూచించేవి. అందులో రకరకాల వేర్వేరు చట్టాలు ఉన్నాయి. ఒక్కొక్క చట్టంలో ఒక్కొక్క ప్రొవిజన్ ఉండే. కానీ ఇప్పుడు అట్లా కాకుండా సింగిల్ లా ఈజ్ ఎనాక్టెడ్. ఒకే ఒక చట్టం ద్వారా ఒక సంస్థ దివాలా తీసినప్పుడు ఎట్లా పరిష్కరించాలి, ఆస్తులన్నీ అమ్మి ఎట్లా అప్పులు తీర్చాలి అనేది మొత్తం కూడా ఇన్ ఏ సింగిల్ యాక్ట్, ఇన్ ఏ సింగిల్ లా ఇట్ వాజ్ మెన్షన్డ్. ఓకే. క్రెడిట్ అవైలబిలిటీ. మరి అప్పులు ఇచ్చే వాళ్ళు ఆలోచిస్తారు, అప్పులు ఇచ్చిన తర్వాత ఆ సంస్థ దివాలా తీస్తే నా అప్పులు ఎట్లా తీరాలి అనేది. మరి అలాంటి వాళ్ళకు భరోసా ఇస్తూ, మీ అప్పులు ఇస్తే దివాలా తీస్తే ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది, దాని ద్వారా మీ అప్పులు తీర్చడానికి తగిన చర్యలు తీసుకొనబడతావి అని చెప్తే అప్పులు ఇచ్చే వాళ్ళు ముందుకు వస్తారు. సో ఇన్ ఆర్డర్ టు see to it that credit facilities are available to an organization, this act is enacted. ఏం చట్టం అది? ఐబిసి, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. సో ఈ ఉద్దేశాలతోటి ఈ చట్టాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఫర్ విచ్ దిస్ యాక్ట్ ఈజ్ ఎనాక్టెడ్. ఐబిసి చట్టం యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు, వాటికి సంబంధించిన వివరణ ఇది. ఓకే. నౌ అప్లికబిలిటీ ఆఫ్ ఐబిసి 2016. ఇది ఏ సంస్థలకు ఇది వర్తిస్తుంది అంటే, టు కార్పొరేట్ పర్సన్స్ మీన్స్ టు కంపెనీస్, టు పార్ట్నర్షిప్ ఫర్మ్స్, టు ఇండివిజువల్స్, టు పర్సనల్ గ్యారెంటర్స్. గ్యారెంటర్స్ అంటే ఎవరు? గ్యారంటీ, షూరిటీ ఇచ్చిన వాళ్ళు. వాళ్ళకు కూడా తగినన్ని రక్షణ చర్యలు ఈ చట్టంలో ఉండటం అనేది జరిగింది. ఓకే. సో దిస్ లా ఈజ్ అప్లికబుల్ టు ఐబిసి 2016 ఈజ్ అప్లికబుల్ టు కార్పొరేట్ పర్సన్స్. కార్పొరేట్ పర్సన్స్ అంటే ఎవరు? కంపెనీస్ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్. ఎల్ఎల్పిస్. ఎల్ఎల్పి అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎల్ఎల్పి? లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఎల్ఎల్పి అంటే. ఓకే. పరిమిత రుణ బాధ్యత గల భాగస్వామ్య సంస్థ ఎల్ఎల్పి అంటే. సో లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. సో దిస్ ఐబిసి ఈజ్ అప్లికబుల్ టు కార్పొరేట్ పర్సన్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్, ఇండివిజువల్స్ అండ్ పర్సనల్ గ్యారెంటర్స్. ప్రతి చిన్న సంస్థ పోయి నేను అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉన్నాను, నాకు ఐబిసి అప్లై చేయండి అంటే కుదురుతుందండి? కుదరదు. మినిమం అమౌంట్ అప్పు ఎంత ఉండాలి? ఒక సంస్థ తీసుకున్న అప్పు ఎంత ఉండాలి అంటే ఇట్ షుడ్ బి 1 crore. మినిమం 1 కోటి రూపాయల అప్పు తీసుకొని అది తిరిగి చెల్లించలేని సంస్థ అయితేనే ఐబిసి కింద అప్లై చేసుకోవాలి. నేను
దివాలా తీశాను, నా అప్పులు అమ్మి ఆస్తులు తీర్చండి, నన్ను అందరు అప్పులు తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చంపేటట్టు ఉన్నారు అని దగ్గరికి పోతే ఐబీసీ వర్తిస్తుంది. అప్పుడు ఓ 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని పోయి నా సాల్వ్ చేయండి, నన్ను చంపేటట్టు ఉన్నారంటే ఈ చట్టం కిందికి రాదు. అట్లీస్ట్ మినిమం అమౌంట్ that is applicable to various firms which have taken a loan is 1 crore rupees. If 1 crore they have taken and they are unable to pay those debts, they can apply under this law. కనీసం 1,00,00,000 తీసుకొని అవి తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఉంటే మనం ఈ చట్టం కింద అప్లై చేయొచ్చండి. గతంలో ఇది 1,00,000 వరకే ఉండే, 1,00,000 వరకు మాత్రమే ఉండే. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ కోవిడ్ దిస్ లిమిట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు 1 crore rupees. 1,00,00,000 రూపాయలకు పెంచడం అనేది జరిగింది కోవిడ్ తర్వాత. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఐబిసి, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ద్వారా ఒక కంపెనీ యొక్క దివాలాతనాన్ని ఎట్లా సరి చేయొచ్చు, ఎట్లా మనం పరిష్కరించవచ్చు అనేది ప్రాసెస్ ఇది. ఓకే, దివాలా చేయడం అంటే ఏం కాదు. దివాలా తీయటం అంటే ఒక సంస్థకు, ఒక వ్యక్తి కావచ్చు, సంస్థ కావచ్చు, అప్పు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒకానొక సందర్భంలో అప్పు తీసుకున్నాక అప్పు తిరిగి చెల్లించాలి కదా, చెల్లించలేకపోతే దాన్ని దివాలా అంటారు. దట్ ఈస్ ఇన్సాల్వెన్సీ. Insolvency is a situation in which a firm or an organization fails to repay its debts or is unable to clear its liabilities. అప్పులు తీసుకొని అప్పు తిరిగి చెల్లించలేని స్థితి ఉంటే దాన్ని ఇన్సాల్వెన్సీ అంటాం, దివాలా తీయటం అంటాం. ఓకే, సో దాంట్లో రకరకాల సంస్థలు అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేని సంస్థలకు పరిష్కారం చేసే ఉద్దేశంతో in the year 2016 separate act was enacted. That act is known as IBC, Insolvency and Bankruptcy Code. అనేది ఒక కొత్త చట్టాన్ని తీసుకొని రావటం జరిగింది. దాని ద్వారా ఎవరైతే ఏ సంస్థని అప్పులు తిరిగి చెల్లించలేదో, తిరిగి చెల్లించలేని స్థితిలో ఉందో అలాంటి వాటి యొక్క ఆస్తులు అమ్మి, ఒక క్రమ పద్ధతిలో అమ్మి అప్పులను ఒక వరుస క్రమంలో తిరిగి చెల్లించడం అనేది జరుగుతుంది. దానికి ఫిక్స్డ్ టైం ఫ్రేమ్ అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇన్ని నెలల లోపల క్లోజ్ అయిపోవాలి మొత్తం. ఓకే, సో దిస్ ఈజ్ ఐబిసి అండ్ ద ప్రాసెస్ ఈజ్ లైక్ దిస్. ఓకే, డిఫాల్ట్ బై కార్పొరేట్ డెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబిసి ఈజ్ అప్లికబుల్ టు దోస్ ఆర్గనైజేషన్స్ విచ్ హ్యావ్ ఫాల్టర్డ్ ఇన్ క్లియరింగ్ డెట్స్. ఎవరైతే రుణదాతలు రుణగ్రస్తులు ఉన్నారో, డెటార్ రుణగ్రస్తు అప్పు తీసుకున్నవాడు ఎవరైతే క్లియర్ చేయలేకపోతున్నారో, ఫాల్టర్డ్, దే ఆర్ అనేబుల్ టు క్లియర్ ద డెట్స్, అది అక్కడతోటి మొదలవుతుంది. అప్లికేషన్ టు ఎన్సిఎల్టి. ఎన్సిఎల్టి అంటే ఏం చెప్పాను? నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. ట్రైబ్యునల్ మీన్స్ స్పెషల్ కోర్ట్, ప్రత్యేకమైన కోర్టు. ఆ వ్యవహారాలు పరిశీలించడానికి ఏర్పాటైన ప్రత్యేకమైన కోర్టును ట్రైబ్యునల్ అంటాం. సో దానికి ఎవరైనా ఫస్ట్ అప్లికేషన్ ఇవ్వాలి. ద పర్సన్ మేబీ డెటార్ ఆర్ క్రెడిటర్. అప్పు తీసుకున్న వాళ్ళైనా కావచ్చు, అప్పు ఇచ్చిన వాళ్ళైనా కావచ్చు. మా పరిస్థితి ఇట్లా ఉన్నది, అప్పు ఇచ్చి మోసపోయినాము, మాకు అప్పు తిరిగి చెల్లించట్లేదు అని దోస్ పర్సన్స్, మేబీ డెటార్స్ ఆర్ క్రెడిటర్స్, దోస్ దే హ్యావ్ టు ఫైల్ ఏ పిటిషన్ విత్ ఎన్సిఎల్టి, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ కు పిటిషన్ అనేది ఇవ్వటంతో ప్రాసెస్ అనేది మొదలవుతుంది. ఓకే, దెన్ ఎన్సిఎల్టి అడ్మిట్స్ అప్లికేషన్. అది ఎన్సిఎల్టి అనేది ఏం చేస్తుంది? అప్లికేషన్ ను తీసుకుంటుంది. అప్లికేషన్ ఇట్ రిసీవ్స్ అప్లికేషన్ తీసుకొని మారటోరియం డిక్లేర్డ్. మారటోరియం అంటే ఏంటంటే నిషేధము అన్నట్టు, ప్రాహిబిషన్. 180 days అంటే ఎన్ని నెలలు? 180 days అంటే 6 months. 6 months వరకు కంపెనీ లావాదేవీల మీద నిఘా ఉంటుంది. కొత్తగా ఏం అప్పులు చేయొద్దు, ఉన్న ఆస్తులను అమ్మద్దు. ఓకే, న్యూలీ నో లోన్స్ షుడ్ బి టేకెన్ బై ది కంపెనీ. అసెట్స్ షుడ్ నాట్ బి సోల్డ్ వితౌట్ ద ఇంటిమేషన్ టు ఎన్సిఎల్టి. ఇట్లా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. 6 నెలల వరకు నిషేధం విధిస్తుంది. నిషేధం అంటే మారటోరియం అంట. So moratorium will be declared. Moratorium up to
180 days పీరియడ్, 180 రోజుల వరకు నిషేధం అనేది ఉంటుంది. కంపెనీ ఏ డ్రాస్టిక్ చర్యలు ఏమీ తీసుకోకూడదు, కొత్తగా అప్పులు చేయకూడదు. ఆల్రెడీ వాడు అప్పులు తీసుకొని మునిగిపోయినాడు, కొత్తగా అప్పులు చేయడానికి ఉండదు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని పాటించాలి. ఓకే, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ విల్ బి అపాయింటెడ్ యాజ్ ఐఆర్పి, అంటే ఒక ఎవరిని ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ని నియమించడం అనేది జరుగుతుంది. ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అంటే దాంట్లో హీ ఈస్ అన్ ఎక్స్పర్ట్ హౌ టు సెల్ అసెట్స్, హౌ టు క్లియర్ ద డెట్స్. దాంట్లో ఒక నిష్ణాతుడైన వ్యక్తిని నియమించడం అనేది జరుగుతుంది. ఎన్సిఎల్టి, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, ఒక ఐపీని నియమించడం అనేది జరుగుతుంది. ఓకేనా? అంటే ఏమిటి, అతను దేంట్లో ఎక్స్పర్ట్ అయి ఉంటాడు, కంపెనీ యొక్క వ్యవహారాలు అన్ని మంచిగా పరిశీలించగలడు. అండ్ సిమిలర్లీ వాట్ హీ కెన్ డూ ఈజ్ హీ కెన్ సెల్ ది అసెట్స్ ఇన్ ఏ సిస్టమాటిక్ వే. సిమిలర్లీ హీ కెన్ క్లియర్ ద లోన్స్ ఇన్ ఏ సిస్టమాటిక్ వే. ఒక సంస్థ దివాలా తీసినప్పుడు ఇప్పుడు చూడండి, మీకు చాలా సందర్భాల్లో ఇది వస్తున్నది. ఇది ఈ క్రమంలో అప్పులు తిరిగి చెల్లించాలి, దానికి ఒక నియమం ఉన్నది. ఎట్లా పడితే అట్లా అప్పులు వరుసగా చెల్లించడానికి ఉండదు. ఇదిగోండి, ఇది ప్రియారిటీ, ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ. ఈ వరుసలోనే అప్పులు చెల్లించాలి. ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ అండ్ లిక్విడేషన్ కాస్ట్స్. ఒక సంస్థ మూసివేయడానికి ఆ ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఇవ్వాలి. మీకు ఎన్సిఎల్టీలో పిటిషన్ ఇవ్వాలి, దానికి డబ్బులు అయితే కదా, ఉత్తగానే కాదు. మనం అప్లికేషన్ టైప్ చిన్న ఎగ్జామినేషన్ ఫామ్ ప్రింట్ చేయడానికే మీకు ఒక 5 రూపాయలు 10 రూపాయలు అయితే, మార్క్స్ మెమో జత చేయాలంటే మళ్ళీ సెంటర్కి పోయి మళ్ళీ దానికి ప్రింట్ తీసుకొని వస్తారు. ఒకవేళ ఆధార్ కార్డు కావాలంటే మళ్ళీ సెంటర్కి పోవాలి, పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి. మరి ఒక్క వ్యక్తి రాసే ఒక పరీక్ష ఫీజు కట్టడానికే మీకు ఇన్ని ఖర్చులు అవుతుంటే, ఒక కోట్లతోటి ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ మూసివేయాలి అంటే, దానికి అప్లై చేయాలి అంటే ఎంతో స్టేషనరీ ఖర్చు అవుతుంది. సో ఫస్ట్ ప్రియారిటీ, మనం ఆస్తులు అమ్మగా వచ్చిన మొత్తంలో ఫస్ట్ యూ హ్యావ్ టు సీ టు ఇట్ దట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ఈజ్ పాస్డ్ అండ్ లిక్విడేషన్ కాస్ట్స్, అంటే కంపెనీ మూసివేయడానికి అయిన ఖర్చులు ఫస్ట్ చెల్లించాలి. సెకండ్లీ వర్క్మెన్స్ డ్యూస్, అంటే కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, పనిచేసే వాళ్ళ జీతాలు ఏమైనా పెండింగ్ ఉంటే లాస్ట్ 2 సంవత్సరాలవి, 24 months మీన్స్ 2 years, దేర్ డ్యూస్ హ్యావ్ టు బి క్లియర్డ్. మన సంస్థ పనిచేస్తున్నదంటే బికాస్ ఆఫ్ వర్క్మెన్. పనిచేసే వాళ్ళు లేకపోతే సంస్థ ఎటువంటి కార్యకలాపాలు చేపట్టలేదు. కాబట్టి సెకండ్ ప్రియారిటీ షుడ్ బి గివెన్ టు వర్కర్స్ సాలరీస్, వర్కర్స్ పేమెంట్స్, వర్కర్స్ వేజెస్ అండ్ సెక్యూర్డ్ క్రెడిటార్స్. సెక్యూర్డ్ క్రెడిటార్స్ అంటే ఎవరు? ఏదైనా ఆస్తులు హామీగా తీసుకొని అప్పులు ఇచ్చిన వాళ్ళని సెక్యూర్డ్ క్రెడిటార్స్ అంటాం. దే హ్యావ్ గివెన్ లోన్స్ బేస్డ్ ఆన్ సర్టెన్ ష్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్, నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ చూసి ఇది 16,000 పెట్టి కొన్నాను, ఇప్పుడు మార్కెట్లో అమ్మితే కనీసం 3-4 వేలు వస్తుందని ఒక 1000 రూపాయలు అప్పిస్తాడు. అతను దేన్ని హామీగా చూసి ఇచ్చాడు? దిస్ ఈజ్ హిస్ సెల్ ఫోన్ ఐ యామ్ హోల్డింగ్ ఇన్ మై హ్యాండ్, దట్ ఈజ్ అది ఉన్నది కాబట్టి, అటువంటి హామీ ఉన్నది కాబట్టి అప్పు అనేది ఇవ్వటం జరిగింది. ఓకే, this is gold. Yes, okay. So what is the value of that gold ring? Approximately, how many years back you purchased? 6 years. 6 साल हो रहे हैं. 6 साल पहले कितने को खरीदे हैं? नहीं मालूम तुमको? Maybe present value maybe around 50 to 60,000 easily. You show that finger to everybody, those who are staying in the back benches. దాని విలువ ఇప్పుడు మార్కెట్లో కనీసం 70-80 వేలు మినిమం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 70 to 80,000. ఇప్పుడు దాన్ని షూరిటీగా పెట్టుకొని ఎవరైనా అప్పిస్తారు. రేపు పొద్దున డబ్బులు చెల్లించలేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఈ ఉంగరం తీసుకొని అమ్ముకుంటారు మార్కెట్లో. సో దట్ ఈస్ సెక్యూరిటీ. Secured creditor is that person who has taken
సంథింగ్ యాజ్ ఎ ష్యూరిటీ అండ్ హీ విల్ గివ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. దాని విలువను బేస్ చేసుకొని అప్పిస్తారు. సో అది అమ్మి వాళ్ళకి చెల్లించాలి. సో నెక్స్ట్ సెకండ్లోనే వాళ్ళు కూడా వస్తారు, సెక్యూర్డ్ క్రెడిటార్ అంటాం. ఓకే, దెన్ థర్డ్ వన్ ఈజ్ వేజెస్ అండ్ అన్పెయిడ్ డ్యూస్ ఆఫ్ అదర్ ఎంప్లాయీస్. ఈ కంపెనీలో పనిచేసిన రెగ్యులర్గా పనిచేసే ఎంప్లాయీస్ కాకుండా ఇంకెవరైనా తాత్కాలికంగా, ఇప్పుడు మీరు ఏమైనా పనులు ఉంటే రోజు రోడ్ల మీద చూస్తుంటారు కొద్దిమంది, గ్రామంలో కావచ్చు, ఊళ్ళలో, పెద్ద పెద్ద సిటీలలో కావచ్చు, ప్రతిరోజు పొద్దున్నే ఒక అడ్డా దగ్గరికి వచ్చి కూలీ పనుల కోసం అటు ఇటు వెళ్తుంటారు. కానీ ఇంట్లో ఏమైనా పనులు, పొలంలో ఏమైనా పనులు ఉంటే అక్కడ అడ్డా దగ్గర పోయి పిలుచుకొని పోవచ్చు. సో అలాంటి వేజెస్ తీసుకుంటూ ఎవరికైనా ఉంటే, ఎవరైనా గత 12 months పీరియడ్లో ఏమైనా బాకీ ఉంటే, వేజెస్ టు దోస్ ఎంప్లాయీస్, దోస్ వర్కర్స్ షుడ్ బి పేడ్ విచ్ ఆర్ పెండింగ్ ఫర్ ద లాస్ట్ 12 months. గత 12 నెలల కాలంలో ఏమన్నా వేజెస్ అలాంటివి పెండింగ్ ఉంటే అవి చెల్లించాలి. నెక్స్ట్ ఫోర్త్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు ఫైనాన్షియల్ డెప్ట్స్ ఆఫ్ అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్. ఎటువంటి హామీ లేకుండా నీ మొహం చూసి, నీ కంపెనీ యొక్క పేరు చూసి ఎవరైనా అప్పు ఇస్తే వాళ్ళకు ఫోర్త్ ప్రియారిటీ ఇవ్వాలి. ఈ సెకండ్ స్టేజ్లోనే ఏమిటి, ఇక్కడ ఏమిటి, సెక్యూర్డ్, నీకు సెక్యూరిటీ చూపిస్తేనే అప్పు ఇచ్చిన వాళ్ళు. ఫోర్త్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి, దోస్ హూ గేవ్ యూ లోన్స్ వితౌట్ ఎనీ ష్యూరిటీ, వితౌట్ ఎనీ సెక్యూరిటీ. ఎటువంటి హామీ తీసుకోకుండా ఎవరైతే అప్పు ఇచ్చారో నీకు, వాళ్ళను ఫోర్త్ క్రమంలో చూస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ గవర్నమెంట్ డ్యూస్. గవర్నమెంట్కి చెల్లించాల్సిన ట్యాక్స్లు కానీ, చెల్లించవలసిన ఇంకేమైనా ఖర్చులు ఉంటే అవి ఫిఫ్త్ వరుస క్రమంలో వస్తాయి. అంటే గవర్నమెంట్కి ఏం చెల్లించాల్సి ఉంటుంది, జిఎస్టీ పెండింగ్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ పెండింగ్ ఉంటుంది, కరెంటు బిల్లు కట్టలేకపోవచ్చు, గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ వాడుతూ టెలిఫోన్ ఛార్జీలు చెల్లించలేదు కావచ్చు, మనకు తెలియదు. సో వాట్ ఎవర్ డ్యూస్ దట్ హ్యావ్ టు బి పెయిడ్ టు వేరియస్ గవర్నమెంట్స్, ఇట్ మే బి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఏమైనా పెండింగ్ ఉంటే అవి చెల్లించాలి. నెక్స్ట్ రిమైనింగ్ సెక్యూర్డ్ క్రెడిటర్స్. ఇంకా అవి కాకుండా ఇంకెవరైనా సెక్యూర్డ్గా మనకు అప్పు ఇచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెల్లించాలి. సెక్యూర్డ్ అంటే అగైన్ మనకి ఏదైనా షూరిటీ బేసిస్ మీద ఇంకెవరైనా అప్పులు ఇచ్చిన వాళ్ళంటే దే విల్ కమ్ అండ్ సిక్స్త్ ప్లేస్. అండ్ దెన్ సెవెంత్లీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. మీకు బీఓఎంలో 2 రకాల షేర్ హోల్డర్స్ చెప్పాను మీకు ఫస్ట్ సెమిస్టర్లో వచ్చిన బీఓఎంలో. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని చెప్పాను. ఈక్విటీ వాటా మూలధనం, ఆధిక్యపు వాటా మూలధనం అని చెప్పి రెండింటి మధ్యన తేడాలు కూడా రాయించాను. ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. సో ఇన్ ది 7th place ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ విల్ కమ్. అండ్ లాస్ట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ విల్ కమ్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ ద రియల్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. వాళ్ళు ఒరిజినల్ ఓనర్స్ అండి. మిగిలిన మొత్తం వాళ్ళే తీసుకుంటారు. మిగిలినది ఎంత మొత్తం అయితే ఉన్నదో సంస్థలో ఆస్తులన్నీ అమ్మేయగా ఈ వరుస క్రమంలో చెల్లిస్తారు. ఇన్ దిస్ ఆర్డర్ ఓన్లీ ద లిక్విడేటర్ అంటాం. లిక్విడేటర్ అంటే కంపెనీ లిక్విడేషన్ అండ్ మీన్స్ క్లోజింగ్ ఆఫ్ ది కంపెనీ, క్లోజర్ ఆఫ్ ది కంపెనీ. ఒక సంస్థను మూసివేసే దానిని లిక్విడేషన్ అంటాం. క్లోజర్, వైండింగ్ అప్, లిక్విడేషన్, దీస్ ఆర్ సినానిమస్ వర్డ్స్. ఇవన్నీ కూడా ఒకటే అర్థాన్ని ఇచ్చే పదాలు. లిక్విడేషన్ అన్నా, క్లోజర్ అన్నా, వైండింగ్ అప్ అన్నా కంపెనీని మూసివేయటమే. దాన్ని చూసే అతన్ని ఏమంటామంటే లిక్విడేటర్ అంటాం. అతను ఆ పని చేస్తాడు. డ్రైవింగ్ చేసే అతన్ని డ్రైవర్ అంటాం. అతను లిక్విడేషన్ చేసే పనిని లిక్విడేటర్ అంటాం. అతను ఆ పని మొత్తం చూస్తాడు. అప్పులన్నీ తీసుకుంటాడు, ఈ ఆస్తులన్నీ తీసుకుంటాడు, అప్పుల లిస్టు చూస్తాడు, ఆస్తులు అమ్మితే ఎంత వచ్చిందో రాసుకుంటాడు. ఇదే వరుస క్రమంలో అప్పులు చెల్లించాలి తిరిగి. ఈ వరుస క్రమాన్ని అతిక్రమించరాదు. ఫస్ట్ వీడు నా బంధువు అని చెప్పి వీడిని తెచ్చి ముందుకు, అరే ఫస్ట్ నువ్వు డబ్బులు తీసుకోరా అని చెప్పి ఇవ్వడానికి ఉండదు. ద లిక్విడేటర్ హ్యాస్ టు గో త్రూ అకార్డింగ్ టు దిస్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఓన్లీ. ఈ వరుస క్రమంలోనే చెల్లించాలి. మొత్తం 8 రకాలైన వరుసలు ఉన్నవి, ప్రియారిటీస్. అందుకనే మళ్ళా చెప్తున్నాను, ఈ వరుస క్రమంలో మాత్రమే చెల్లించాలి. చివరిలో ఏ డబ్బులున్నా ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ తీసుకున్నాక మిగిలింది ఓనర్స్, రియల్ ఓనర్స్ ఆర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. కంపెనీకి డబ్బులు ఇచ్చింది వాళ్ళే. కాబట్టి మిగిలిన ఆస్తులో అమ్మగా వచ్చిన డబ్బు ఏమైనా మిగిలితే ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉంటే వాళ్ళు ఏ మొత్తం మూలధనం రూపంలో ఇచ్చారో ప్రపోర్షనేట్ గా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ది 8 kinds of creditors. యాక్చువల్ క్రెడిటర్స్ అండ్ సమ్ ఓనర్స్, వీళ్ళు డబ్బులు ఇచ్చిన రుణదాతలు. సో ఇదే వరుస క్రమంలో
మనం తిరిగి చెల్లించవలసిన అవసరం ఉంటుంది. సో ఇన్ దిస్ లిస్ట్ యూ విల్ ఫైండ్ క్రెడిటార్స్, ఓనర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆల్సో. ఉద్యోగులు కూడా ఉన్నారు. అట్లానే గవర్నమెంట్ కూడా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్. ఇదే వరుస క్రమంలో ఉంది. గవర్నమెంట్ కూడా చూడండి ఎక్కడ ఉన్నది, 5th ప్లేస్లో ఉన్నది. అంతేగాని గవర్నమెంట్ అంటే ఇంపార్టెంట్ కదా ఫస్ట్ ఇవ్వాలనేది ఉండదు. ఎందుకు? గవర్నమెంట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. ఏ గవర్నమెంట్ అయినా సరే సంక్షేమం కోసం ఏర్పడింది. కాబట్టి గవర్నమెంట్ తట్టుకోగలదు. ఒకవేళ ఓ ₹1,00,000 పోయినా గవర్నమెంట్ ఇంకొక రూపంలో తట్టుకోగలదు. కానీ మామూలు వ్యక్తులు, ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 2nd, 3rd, 4th ప్లేస్లో ఎంప్లాయీస్ ఉన్నారు. మామూలు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. మీరు పేపర్లలో చూస్తుంటారు, అప్పు తీర్చలేక ఉరేసుకుంటారు, అప్పు ఇచ్చినోడు కూడా ఉరేసుకుంటాడు వాడు తిరిగి ఇవ్వకపోతే. వాళ్ళు ఏం చేస్తారు? జీవితకాలం సంపాదించింది మొత్తం ఒక ఎవరినో నమ్మి అప్పుగా ఇవ్వటం జరిగింది అనుకోండి, వాడు తిరిగి చెల్లించకపోతే వీడు అడుక్క తినాలి. అది చేయలేని పరిస్థితిలో ఉంటే అప్పు తీసుకున్నవాడు ఉరేసుకుంటాడు తిరిగి చెల్లించలేక. అప్పు ఇచ్చినోడు కూడా వాడికి ఇంకా వేరే ఆధారంలో వీడిచ్చే వడ్డీనో వీడిచ్చే అసలు మీద బతుకుతున్నాడు వాడు కూడా ఉరేసుకుంటాడు. సో దట్ ఈస్ వై ఈవెన్ ద గవర్నమెంట్ పొజిషన్ స్టాండ్స్ ఎట్ 5th పొజిషన్ ఉంది. గవర్నమెంట్ కూడా పైన ఖర్చులన్నీ చెల్లించినాక, ఎంప్లాయీస్ అందరికి ఇచ్చినాక, క్రెడిటార్స్ కొద్ది మందికి ఇచ్చినాక 5th ప్లేస్లోనే ఇట్ మేబీ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. అందుకని 5వ స్థానంలో మాత్రమే ఉన్నాయి. అందుకని అంతకు ముందేం లేవు. సో ఇదే వరుస క్రమంలో ఇవ్వాలి. సో ఇట్లా ఒక వరుస క్రమంలో ఏర్పాటు చేసి ఇదే రూల్ ఆఫ్ ఆర్డర్ని పాటించడానికి ప్రత్యేకమైన చట్టం ఉంది. ఆ చట్టం ఏంటి? వాట్ ఈస్ దట్ లా? ఐబిసి, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. అది ఓకే, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అది ఉన్నది దీనికోసం. మొత్తం ఆస్తులు స్వాధీనం చేసి, ఒక వ్యక్తికి స్వాధీనం చేసి అప్పులన్నీ ఈ వరుస క్రమంలో తీర్చడానికి ఉన్నదే ఏర్పాటైన వ్యవస్థనే ఐబిసి, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. లేకపోతే జనాలందరూ కొట్లాడుకుంటారు. కొద్ది మొత్తమే ఉన్నది, చాలా మంది అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి నాకు ముందు ఇవ్వమంటే నాకు ముందు ఇవ్వమని వాడి మీద పడతారు. అందుకని దిస్ ఆర్డర్ షుడ్ బి ఫాలోడ్. ఓకేనా? కంపెనీ ఆస్తులు అమ్మితే 10 కోట్లు వచ్చినాయి, అప్పులు ఇచ్చిన వాళ్ళు 100 కోట్లు రూపాయలు ఉన్నాయి, 10 కోట్లే వచ్చినాయి. మరి 10 కోట్ల కోసం జనాలందరూ కొట్లాడుకుంటూ ఉంటారు. ఆ 100 కోట్లు ఇచ్చిన వాళ్ళు అందరూ వచ్చి ఇంటి మీద పడతారు, ఆ సంస్థ మీద పడతారు. కాబట్టి అట్లా యుద్ధం జరుగుతుంది. అలాంటి కొట్లాటలు, తన్నివేతలు, ఉరేసుకోవడాలు, ఆత్మహత్యలు చేసుకోవడాలు, హత్యలు చేసుకోవడాలు జరుగుతాయి. అలాంటివి నిరోధించడానికే దిస్ సపరేట్ లా ఈజ్ ఎనాక్టెడ్ ఇన్ ద కంట్రీ ఇన్ ద ఇయర్ వెరీ గుడ్ 2016 2016 సంవత్సరంలో ప్రత్యేకమైన చట్టం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే, వి విల్ గో బ్యాక్. సో అది ఆ ఆర్డర్లోకి మళ్ళీ వెళ్దాం. ఓకే, ఎక్కడ ఉన్నాం మనం? ఎక్కడ ఉన్నాం? ఇది ఇక్కడికి వచ్చామా? ఎక్కడ ఉన్నాము? ఎక్కడ ఉన్నాం? ఇక్కడ. ఓకే, ఎన్సిఎల్టి అడ్మిట్స్ అప్లికేషన్స్. ఓకే, నెక్స్ట్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అంటే ఏం చెప్పాను? ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అంటే ఈజ్ అన్ ఎక్స్పర్ట్. ప్రొఫెషనల్ మీన్స్ అన్ ఎక్స్పర్ట్. ఓకే, జస్ట్ ఎ మినిట్. రైట్, సి ఐఆర్పి అంటే ఏంటి? డౌట్ వచ్చిందా? ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రొఫెషనల్. ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్స్ ప్రొఫెషనల్. ఐఆర్పి మీన్స్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్స్ ప్రొఫెషనల్. ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్స్ ప్రొఫెషనల్. ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్స్ ప్రొఫెషనల్. ఐఆర్పి మీన్స్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్స్ ప్రొఫెషనల్.